శ్రీ 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 మధ్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాల్లో కార్యక్రమాల్లో భాగంగా వైఎంహెచ్ఏ హాల్ నందు శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో విశ్వకర్మ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా విశ్వకర్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. పేద విశ్వబ్రాహ్మణులు స్వర్గస్థులైన వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 3000 రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు. సంఘ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం 10వ తరగతిలోపు విద్యార్థులు నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ వేముల దుర్గాప్రసాదరావు, అధ్యక్షులు సింహాద్రి భృంగాచార్యులు, ప్రధాన కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి నాగమల్లి దుర్గాశేషు, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి మీరు ఏలూరు వైఎంహెచ్ఏలో గత 27 సంవత్సరాలుగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు విశ్వకర్మ జయంతి గత 27 ఈ విశ్వకర్మ భగవాన్ జయంతి చాలా ఘనంగా 27 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. హేలాపూర్లు అందరినీ కలుపుకొని అందరు సహాయ సహకారాలతో అందరు ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ 27 సంవత్సరాలు శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం వడ్రం పని సంక్షేమ సంఘం వారు అందరూ కలిసి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ రోజున మన కలెక్టర్ ఆఫీసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలెక్టర్ ఆఫీసుకి జీవో జారీ చేశారు. ప్రతి ఆఫీసులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి జరగాలని ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు ఈ రోజున శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం 27వ విశ్వకర్మ భగవాన్ యొక్క ఈ కార్యక్రమం అంతా చాలా అందరం కలిసి చేస్తున్నాం. మేమందరం కలిసి చేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. మేమందరం కూడా కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అదే కాకుండా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి పుట్టినరోజుగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరినీ పెద్దలందరినీ కూడా ఆహ్వానించారు. ఈ పెద్దలందరూ కూడా కాబట్టి ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే అక్కడ విశ్వకర్మ ఉండాలి. మీరు ఏదైతే పూజాధికాల్లో స్త్రీ అని ఓం అని పిలుస్తున్నారో దానికి ప్రతిరూపమే విశ్వకర్మ. ఓం అంటేనే విశ్వకర్మ. కాబట్టి మీకు తెలియకుండానే ప్రతి వారు కూడా విశ్వకర్మ పూజ చేస్తారు. కానీ విశ్వకర్మ పూజ చేస్తున్నాం అనే విషయం మీకు తెలియదు. కాబట్టి మరి జనులందరూ కూడా ఎప్పటికైనా సరే తెలుసు.